హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో నేను అమెరికాలో ఎలక్షన్ విధానానికి మన ఇండియన్ ఎలక్షన్ విధానానికి మధ్యన ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి అంటే చాలా రకాల డిఫరెన్సెస్ ఉంటాయి. అవన్నీ ఏంటి, అసలు ఇక్కడ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలంటే అసలు ఎలాంటి పద్ధతి ఉంటుంది అని చెప్పేసి మొత్తం ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో నాకేంటంటే మన ఛానల్ని ఓపెన్ చేయడానికి అమెరికన్ రిలేటెడ్ కంటెంట్ మొత్తం ఉండాలి. సో అందువల్ల ప్రతి టాపిక్ను కూడా కవర్ చేయాలి అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యాక్చువల్గా నేను ఈ టాపిక్ని ఇంతకుముందు కూడా ఒక వీడియోలో అయితే డిస్కస్ చేశాను, కాకపోతే ఇంత బ్రీఫ్గా అయితే డిస్కషన్ చేయలేదు. సో ఇప్పుడైతే ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయని చెప్పేసి అండ్ ఆ రోజు చెప్పినవి రాకుండా వేరే డిఫరెన్సెస్ చెప్తాను. ఆ రోజు సరిగ్గా అంటే కంప్లీట్గా దీని గురించి రాదు ఆ రోజు వీడియో కాబట్టి చెప్పలేదు. ఎప్పుడైనా అమెరికాలో ఎలక్షన్స్ అనేది నవంబర్ మొదటి సోమవారం తర్వాత వచ్చినటువంటి మంగళవారం రోజు అయితే ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఇంకా నవంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రపంచంలోనే మోస్ట్ డెవలప్డ్ డెమోక్రటిక్ కంట్రీ యుఎస్ కాబట్టి యుఎస్ తో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు అండ్ మీడియా కూడా అసలు ఎవరు ప్రెసిడెంట్ అవుతారు అనేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అందువల్ల ఈ మధ్యన న్యూస్ ఛానల్స్ కానివ్వండి ఎవరైనా కూడా ఈ ఎలక్షన్స్ గురించి అసలు ఎవరు అవుతారు అని చెప్పేసి టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్ ఇక్కడ మనం ఎవరు అవుతారు అనేది కాదు టాపిక్, అసలు విధానం ఎట్లా ఉంటది, ఎలా ఎన్నుకుంటారు, ఇక్కడ పద్ధతి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అమెరికాలో ఎప్పుడైనా కూడా 4 సంవత్సరాలకు ఒకసారి అయితే ఎలక్షన్స్ జరుగుతాయండి. మన ఇండియాలో అయితే మాత్రం 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ని ప్రజలే ఎన్నుకుంటారు అనుకుంటారు, అది కాదండి, వేరే పద్ధతి ఉంటది. ప్రజలు ఎన్నుకోరు వాళ్ళని. ఎలక్షన్ పద్ధతి అనేది ఇండైరెక్ట్ గా ఉంటది. మన దగ్గర అయితే డైరెక్ట్ గా ఉంటది కానీ ఇక్కడైతే ఇండైరెక్ట్ గా ఉంటది. అమెరికన్ ప్రెసిడెంట్ ఎప్పుడైనా కూడా 2 టర్మ్స్ మాత్రమే వచ్చేయగలరండి. అంటే అమెరికా దేశాన్ని పరిపాలించడం అంటే ఓన్లీ 8 సంవత్సరాల వరకే పరిపాలించాలి ఎవరైనా కూడా. అంటే ఓన్లీ 2 సార్లు మాత్రమే వాళ్ళు పదవిలో ఉండాలి, అంతకంటే ఎక్కువ సార్లు ఉండడానికి ఉండదు. మన దగ్గర అయితే ఎన్నిసార్లు అయినా పోటీ చేయొచ్చు, బట్ అమెరికాలో ఎవరైనా కూడా ఓన్లీ 2 సార్లు మాత్రమే ప్రెసిడెంట్ గా ఉండగలరు. అందుకోసమే ఒబామా రానియండి, జార్జ్ బుష్ రానియండి, వీళ్ళందరూ కూడా వాళ్ళు దిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎందుకంటే అమెరికన్ రూల్ ప్రకారం ఓన్లీ 2 సార్లు మాత్రమే వాళ్ళు అమెరికాని పరిపాలించగలరు. నెక్స్ట్ అమెరికాలో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కి ఉండాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి 35 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. నెక్స్ట్ అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి. అమెరికన్ సిటిజన్ అంటే అమెరికాలోనే పుట్టి ఉండాలన్నట్లు. వేరే దేశాల నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ పొందడం రాదు. ఓన్లీ అమెరికా దేశంలోనే పుట్టిన వాళ్ళకి మాత్రమే ఆ అర్హత ఉంటది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు పాస్ట్ 14 years నుంచి అమెరికాలోనే ఉంటూ ఉండాలి. అంటే వేరే ఎక్కడో వర్క్కి వెళ్ళేసి వచ్చేసి ఈ మధ్యలోనే మేము అమెరికాలోనే పుట్టాము, మేము కూడా ప్రెసిడెంట్ గా పోటీ చేయాలనుకుంటున్నాం, అలా ఉండదు. పాస్ట్ 14 years నుంచి వాళ్ళు అమెరికాలోనే ఉండి ఉండాలి. నెక్స్ట్ అమెరికాలో ఓటు వేయాలి అంటే వాళ్ళు కూడా అమెరికన్ సిటిజన్స్ అయి ఉండాలి. అంటే అమెరికా దేశంలోనే పుట్టాల్సిన అవసరం లేదు కానీ వేరే దేశాల నుండి వచ్చి అమెరికన్ సిటిజన్షిప్ పొందిన ఎవరైనా కూడా వాళ్ళకైతే ఓటు వేయొచ్చు. వాళ్ళు ఓటు వేసే వాళ్ళకి సుమారు 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడైనా కూడా అమెరికాలో నవంబర్ నెల మొదటి సోమవారం తర్వాత వచ్చేటటువంటి మంగళవారం రోజు ఎలక్షన్స్ జరుగుతాయి. బట్ ప్రెసిడెంట్ ఇనాగరేషన్ మాత్రం జనవరి 20వ తారీఖు రోజు జరుగుతుంది. అది ఎప్పుడైనా కూడా ఇన్ కేసు జనవరి 20వ తారీఖు అంతా ఆదివారం అంతా అయితే దాని నెక్స్ట్ డే సోమవారం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నవంబర్ 1st వీక్ లో ఎలక్షన్స్ జరిగాయి అనుకోండి, బట్ ప్రెసిడెంట్ ఇనాగరేషన్ మాత్రం 2025 జనవరి 20 రోజు అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలు ప్రాసెస్ లోకి వెళ్దాం. మన దగ్గర లోక్సభ, రాజ్యసభ ఉంటాయి, దాన్ని పార్లమెంట్ అని అంటాము. అమెరికాలో పార్లమెంట్ ని కాంగ్రెస్ అని అంటారు. అక్కడ కూడా మన దగ్గర లోక్సభ, రాజ్యసభ ఎలానో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అండ్ సెనేట్ అని చెప్పేసి 2 ఉంటాయి. నెక్స్ట్ అమెరికాలో మొత్తం కూడా 50 రాష్ట్రాలు ఉంటాయండి. అందుకోసమే సింబాలిక్ గా అమెరికన్ ఫ్లాగ్ లో కూడా మనకి 50 స్టార్లు కనిపిస్తూ ఉంటాయి. మీరు అమెరికా జెండాని చూసినట్లయితే పైన ఉంటాయి. సో దానిని బేస్ చేసుకొని మొత్తం కూడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో 435 మంది, సెనేట్ లో మాత్రం 100 మంది అయితే ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఈ కాంగ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే కామెంట్ చేయండి, అది ఇంకో వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కింద అమెరికాలో అయితే ఓన్లీ 2 పార్టీస్ ఉంటాయండి మెయిన్ గా, డెమోక్రటిక్ పార్టీ, రెండోది వచ్చేసి రిపబ్లికన్ పార్టీ. ఇంకా థర్డ్ పార్టీ అని కూడా ఉంటే అందులోపల కొన్ని పార్టీస్ ఉంటాయి కానీ అవి పెద్ద మేజర్ ఇంపాక్ట్ ఏం చేయదు. ఓన్లీ కూడా రిపబ్లికన్ పార్టీ అండ్ డెమోక్రటిక్ పార్టీస్ మాత్రమే అమెరికాలో మెయిన్ పార్టీ. నెక్స్ట్ డెమోక్రటిక్ పార్టీ యొక్క సింబల్ వచ్చేసి గాడిద అండి. మీకు తెలిసి ఒబామా రానియండి, బిల్ క్లింటన్, వీళ్ళందరూ కూడా డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు. నెక్స్ట్ రిపబ్లికన్ పార్టీ యొక్క గుర్తు వచ్చేసి ఏనురండి. అబ్రహం లింకన్ రానియండి, జార్జ్ బుష్, వీళ్ళందరూ కూడా ఈ రిపబ్లికన్ పార్టీ ద్వారానే అమెరికన్ ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు.
నెక్స్ట్ ఇంత ప్రాసెస్లోకి అయితే మొత్తం 6 స్టెప్స్ ఉంటాయండి. ఆ 6 స్టెప్స్ నుంచి నేను మీకు బ్రీఫ్గా చెప్తే మీకు తలనొప్పి రావడం అనేది ఖాయం. అందువల్లనే అంత బ్రీఫ్గా కాకుండా మీకు సింప్లిఫై చేసేసి అర్థమయ్యేలాగా చెప్తాను. సో ఇంత మీకు ఈజీగా చెప్పాలి అంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి అంటారో దానికంటే ఒక సంవత్సరం ముందే ఎవరైతే ప్రెసిడెంట్ అవ్వాలి అని అనుకుంటున్నారో, అంటే ఎవరైతే పోటీ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీల యొక్క మద్దతు అయితే పొందాల్సి ఉంటుంది ఫస్ట్. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళు ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా ఓకే అవ్వడానికి అన్నట్టు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలక్షన్ ప్రాసెస్ కాదు. వాళ్ళు ప్రెసిడెంట్ గా నిలబడడానికి, ఆ పర్సన్ ఓకే అవ్వడానికి ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి. అంటే ప్రజెంట్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రానియండి, అతనికి కమలా హ్యారిస్ రానియండి, వీళ్ళిద్దరికి ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాతనే వాళ్ళ పార్టీలు ఇటు సైడ్ నుంచి వీళ్ళని, అటు సైడ్ నుంచి వాళ్ళని అయితే ఓకే చేసుకుంటారు. సో దాని ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుందండి. సో ఇంకా అందులోపల డెలిగేట్స్ అని చెప్పేసి సూపర్ డెలిగేట్స్ అంటే ఎక్స్ గవర్నర్స్ రానియండి వాళ్ళందరూ కూడా సూపర్ డెలిగేట్స్ లో ఉంటారు. డెలిగేట్స్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ని రిప్రజెంటేటివ్ చేసే వాళ్ళు డెలిగేట్స్ అవుతారు. సో ఫస్ట్ వీళ్ళు నియమించుకుంటారు అన్నట్లు. వీళ్ళని నియమించుకున్న తర్వాత వీళ్ళు డైరెక్ట్ చెప్తారు అన్నట్లు, మేము పలానా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పిన తర్వాత వాళ్ళను ఓకే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లోపల సూపర్ ట్యూస్డే అని చెప్పేసి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ జూలై ఆ టైంలో ఏంటంటే పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టుకొని ఎవరైతే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కి ఎవరు మద్దతు తెలుపుతున్నారు, ఓకే ఈసారి నుంచి ఎక్కువ మంది ఎవరికి మద్దతు తెలుపుతున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క పేర్లను అయితే ఇంత అనౌన్స్ చేసేస్తారు. అక్కడే ప్రెసిడెన్సీని, వైస్ ప్రెసిడెంట్ని అందరినీ కూడా అక్కడే అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. వన్స్ ఇంకా ఆ క్యాండిడేట్ ఓకే అయిన తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళు నార్మల్ గానే ప్రచారం చేసుకుంటారు. అంటే వాళ్ళ ఎకానమీ గురించి రానియండి, ఫారెన్ కరెన్సీ, ఇలా వాళ్ళు ఏవైనా చెప్పాలి అనుకునేవి ప్రజలకు చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరి నుంచి అయితే ఉంటారో వాళ్ళు ఓట్లు అయితే వేయడం ఉంటుంది అన్నట్లు. ఇంత ఇప్పుడు నేను సోటాడ్ బ్యాక్గ్రౌండ్ మీకు జస్ట్ అర్థం అవడానికి చిన్నగా చెప్పాను. ఇంత దాని లోపల ఇంకా చాలా డెప్త్ ఉంటుంది. బట్ నేను జస్ట్ మీకు అర్థమయ్యే విధంగా కొంచెం చెప్పాను అన్నట్లు. ఇప్పుడు ఇంకా అసలైన ప్రాసెస్ ఇది. ఇంకా ఎలక్షన్స్ రోజు ఆల్రెడీ చెప్పాను, అమెరికాలో ఎలక్షన్స్ అనేవి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అండి. అంటే వాళ్ళు ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా ఓట్ వేయడానికి ఉండదు అన్నట్లు, ఇండైరెక్ట్గా వేయడం ఉంటుంది అన్నట్లు వీళ్ళ పాలసీ. ఆ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఏరియాలో కూడా కొంతమంది ఎలక్టోర్స్ నియమించుకుంటారండి. ఎలక్టోర్స్ అంటే ఏంటంటే వీళ్ళ పార్టీ నుంచి రిప్రజెంటేటివ్స్ అన్నట్లు. అంటే డైరెక్ట్గానే వీళ్ళకి ఓట్ వేయడం అంటూ ఉండదు, ఆ ఎలక్టోర్స్కి వాళ్ళు ఓట్ వేయాల్సి ఉంటుంది ప్రజలు. సో వాళ్ళని ఏంటి అంటే వాళ్ళు చిన్న చిన్న పొలిటీషియన్స్ అన్నట్లు. అది ఏరియా వైజ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆ ఎలక్టోర్స్ ఏరియాలో ఉండేటటువంటి పాపులేషన్ ని బట్టి ఎవరికి ఎన్ని ఎలక్టోర్స్ ఇవ్వాలి అనేది ఉంటుంది. కాలిఫోర్నియా హైయెస్ట్ పాపులేషన్ ఉంటుంది. సో అక్కడ 53 ఎలక్టోర్స్ ఉంటాయి. అతి తక్కువగా అలెక్సా అండ్ మౌంటేనా అని చెప్పేసి ఆ ప్లేసెస్ లో ఓన్లీ కూడా 3 మాత్రమే ఈ ఎలక్టోర్స్ అనేది ఉంటుంది. ఈ పాపులేషన్ ని బట్టి మొత్తం కూడా 538 ఎలక్టోర్స్ అయితే అవుతారు. పద్ధతి ఎలా ఉంటది అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది. విన్నర్ టేక్స్ ఆల్ అనే పద్ధతి ఉంటది అమెరికాలో ఎలక్షన్స్ కి. ఇప్పుడు 55 ఎలక్టోర్స్ లోపల నేను ఒక 27 గెలిచాను, నా పక్క వాళ్ళు 28 గెలిచారు అనుకోండి. సో వాళ్ళు 28 గెలిచారు కాబట్టి నా 27 ఉంటాయి కదా, నేను 0 అయిపోతా. నా యొక్క 27 కూడా వాళ్ళకే పోయి వాళ్ళు మొత్తం కూడా 55 ఎలక్టోర్స్ వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు అవుతారన్నారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 11 ఉన్నాయి అనుకోండి, నాకు ఒక 6 వచ్చాయి, పక్క వాళ్ళకి 5 వచ్చాయి. అంటే నాకు ఒక్క ఎలక్టోర్ ఎక్కువ వచ్చారు కాబట్టి ఆ 5 మొత్తం పోతాయి వాళ్ళకి ఏం రానట్లే, వాళ్ళు 0 అవుతారు. ఆ 5 కూడా నాకు వచ్చేసి నేనే 11 అయిపోతాను. సో అందువల్ల అమెరికాలో చాలా సార్లు జనాలు ఎవరికైతే ఎక్కువగా ఓట్లు వేస్తారో వాళ్ళు రాకుండా ఎవరైతే ఎలక్టోర్స్ ఎక్కువ సంపాదించుకుంటారో వాళ్ళు ప్రెసిడెంట్గా అవుతారు. అంటే ఇంత నెక్స్ట్ ఏంటంటే ఆ 6 నేను గెలిచాను, ఆ 6 జస్ట్ నేను ఓన్లీ 111 తోటే గెలిచాను. బట్ పక్క వాళ్ళు అట్లీస్ట్ ఒక 50,000 మెజార్టీ తోటి 5 ఎలక్టోర్స్ వచ్చాయి వాళ్ళకి. బట్ నాకు ఓన్లీ 11 తోటే మెజారిటీ వచ్చింది. అయినా కూడా వాళ్ళకి ఏముండదు అన్నట్లు, వాళ్ళది 0 అయిపోయి మొత్తం నాకే వస్తుంది. ఎవరు ఎక్కువ ఓట్లు వేసారు అనేది ఉండదు, ఎవరికి ఎలక్టోర్స్ ఎక్కువ వచ్చాయి అనే దాని మీదనే అమెరికన్ ప్రెసిడెంట్ అవుతారు. సో ఈ కాన్సెప్ట్ ని విన్నర్ టేక్స్ ఆల్ అని అంటారు. ఈ కాన్సెప్ట్ మీదనే అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ ఎలక్టోర్స్ మొత్తం కూడా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళందరూ వెళ్ళి నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు అన్నట్లు. అంటే ఆటోమేటిక్ ఇక్కడే అర్థమైపోతుంది, ఆల్రెడీ వీళ్ళ మద్దతుగా ఇక్కడ నిల్చుంటారు కాబట్టి నెక్స్ట్ దీని యొక్క ఇనాగ్రేషన్ ప్రాసెస్ మొత్తం కూడా జనవరి 20వ తారీఖు రోజు అయితే జరుగుతుంది అన్నట్లు. ఇంకా ఎవరికైతే 270 వస్తాయో వాళ్ళు విన్నర్ అవుతారు. అసలు చాలా సార్లు కూడా ఎవరికైతే ఓట్లు ఎక్కువ వచ్చాయో వాళ్ళు రాకుండా ఎవరైతే ఎలక్టోర్స్ ఎక్కువ వచ్చాయో వాళ్ళు మాత్రమే అమెరికాలో విన్నర్ అయిన డేస్ చాలా ఉన్నాయంట. అంటే మనం హిస్టరీ చూసేలేండి ఇదంతా చెప్పేది కానీ. సో ఇంకా ఇదే ఈ వీడియో. మీరంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా చాలా ఉంది ఇన్ఫర్మేషన్, కాకపోతే మీకు అదంతా చెప్తే అర్థం అవ్వదని చెప్పేసి అర్థమయ్యే విధంగా అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఎలా ఉంది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. బాయ్ బాయ్.